ని వారు అందించటానికి ప్రియులారా సంసిద్ధులుగా ఉన్నారు. వారి వేదికని అలంకరించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తిరిగి మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు ఆనందరావు గారిని కూడా, దేవుని దాసులు ఆనందరావు అయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా, పృథ్వీ గారిని కూడా మీదకి రావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మరి మొదటి వర్తమానాన్ని అందించడానికి విజయవాడ పట్టణం నుండి వారు ఉన్నతమైనటువంటి పరిస్థితులు కలిగి ప్రభు పరిచర్యలో దేవుని పట్ల అత్యున్నతమైనటువంటి ఆశతో దేవుని పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారిని దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా రెవరెండ్ పాలంకి సామ్యుల్ పాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నన్ను ప్రేమతో ఈ స్థలమునకు ఆహ్వానించి మీ మధ్య ఈ పూట దేవుని వాక్యమును పంచుకున్నటకు అవకాశం కల్పించిన దైవజనులు యోహానయ్య గారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఇరువైపులా ఉన్న సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ఈ మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ స్థలమునకు, ఈ సంఘమునకు రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ యోహాన్ గారు ఆయా సమయాల్లో ఇక్కడి పరిచర్య విషయాలు తెలియచేయడం, ఎప్పటికప్పుడు పెడుతున్న కూడికలను గురించినటువంటి సమాచారాన్ని అందివ్వడం ద్వారా మీ గురించిన కొంత సమాచారం, లేదంటే మీ పరిచర్యలు ఎలా జరుగుతున్నవి అనేది కొంతవరకు నాకు అవగాహన ఉన్నది. మరి మీతో ఈ పూట ఉండడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. మరి దేవుడిచ్చిన ఇట్టి భాగ్యము కొరకై, ఈ సమయము కొరకై దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మీ మధ్య వాక్యం పంచుకోవడానికై నిర్గమాకాండము నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 29వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా తీసిన వారు ఉన్నట్లయితే త్వరగా చదవవలసింది. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును. చాలండి. దేవుడు మోషేకి ప్రత్యక్షమై ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు మోషేను సిద్ధపరిచి ఐగుప్తులో మహత్కార్యములను జరిగించి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యమందు నడిపిస్తూ కనాను కొరకై వారిని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మోషేని సియోను పర్వతం మీదకి పిలుచుకుని 40 రాత్రింబవళ్ళు ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించి కనాను పట్టణము చేరిన తర్వాత వారు ఎలా ఉండాలి, వారు ఎలాంటి జీవితాన్ని గడపాలి, వారి భక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను బయలుపరుస్తున్న క్రమంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నేను వారిని కలుసుకొందును అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూట యేసయ్యను గురించి చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఏం చెప్తావయ్యా యేసయ్య గురించి అని మీరు నన్ను అడిగినట్లయితే, నేను యేసయ్య ఎవరో మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ఎవరు అనంటే, ఆయన మనలను కలుసుకొను దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎవరంట? యేసయ్య మనలను కలుసుకునే దేవుడు. మీరు సహజంగా చెప్పండి, ఎవరిని ఎవరు కలుసుకోవాలి? పేదవారు ధనికుల్ని కలుసుకుంటూ ఉంటారు, ప్రజలు అధికారులను కలుసుకుంటూ ఉంటారు. తక్కువ వారు ఉన్నతంగా భావింపబడుతున్న ఏ కారణం బట్టి అయినా వారిని కలుసుకోవడానికి ఇష్టపడతారు. లోకంలో పద్ధతి అదే కదా. ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నవారు తక్కువ స్థానంలో ఉన్నవారిని కలుసుకోవడానికి వస్తారా? ఎప్పుడైనా గమనించారా? అట్లా మనం ఎప్పుడూ చూసి ఉండలేదు. కానీ దేవుడు మాత్రమట తన ప్రజలను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడట. మనము ఆలోచించినట్లయితే మనం దేవుణ్ణి కలుసుకోగలమా? ఆయన్ని చేరుకోగలమా? పౌలు అంటాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచున్నవాడట దేవుడు. ఎవరంట? ఎవరు సమీపించలేరు, ఎవరు కలుసుకోలేరట.
అలాంటి అమరత్వంలో, తేజస్సులో, మహిమలో దేవుడు వసించుచూ ఉన్నాడట. ఆయన్ని ఎవరు కలుసుకునే ప్రయత్నం కానీ, కలుసుకునే అవకాశం కానీ లేదు. అందుకని ఆయనే మనలను కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ కలుసుకుంటానని చదవబడిన వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. మీరు మరలా ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుతారా? అక్కడికి అంటే ఎక్కడికి? పైన ఆ ముందు వచనాలను మీరు గమనిస్తే ఆయన ప్రత్యక్ష గుడారములోనికి వచ్చి, లేదంటే ప్రత్యక్ష గుడారపు చోటునకు వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కలుసుకుంటాడట? ప్రత్యక్షపు గుడారములో కలుసుకుంటాడట. ప్రజలను దేవుడు ప్రత్యక్ష గుడారములో కలుసుకుంటానని వాగ్దానము చేస్తున్నాడు. ఎవరైనా ఇద్దరు ఎందుకు కలుస్తారండి? నేను వెళ్ళి ఎవరినైనా కలుస్తున్నానంటే దాని అర్థం ఏమిటి? నాకు ఆ వ్యక్తితో కానీ, ఆ వ్యక్తికి నాతో కానీ ఏదో పని ఉంది, ఏదో పని జరిగించడానికే కలుసుకుంటారు. ప్రత్యేకంగా కలుసుకునే ఏ ఒక్కరు ఉద్దేశము లేకుండా కలుసుకోరు. అలాగునే దేవుడు కూడా ప్రజలను ప్రత్యక్ష గుడారములో కలుసుకుంటానంటున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారములో ఏ చోటున కలుసుకుంటానంటున్నాడు? ఏ ఆలోచన కలిగి ఉండి ఏ కార్యము చేయుటకు ఆయన ప్రత్యక్ష గుడారములో కలుసుకుంటూ ఉన్నాడో 3 మాటల్ని ఈ పూట మీతో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ధర్మశాస్త్రమును గురించి హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్రము రాబో మేలుల యొక్క ఛాయ అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రమందు ప్రస్తావించబడిన విషయాలు ప్రత్యక్ష గుడారము రాబో క్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నవి, ముందుగా చెప్పబడినవిగా ఉన్నాయి. ప్రతి దానిలోనూ ఏదో ఒకటి ఎదుక్కునే ప్రయత్నం కాదు, కానీ వాక్యం ఎంత మేర మనలను ఆ ప్రయత్నం చేయమని చెబుతుందో, ఎంత మేర ప్రత్యక్షతనిస్తుందో అంత మేరకు ఈ పూట ధ్యానించే పనిని మనం చేపడదాం. 3 స్థలాల్లో, ఆ 3 ప్రదేశాల్లో ప్రత్యక్ష గుడారములోనే ఆయన కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ స్థలములో కలుసుకుని ఏం చేయబోతున్నాడో ఈ పూట మనము ఆలోచన చేద్దాం. దానికి మునుపు ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుని మనం ముందుకు సాగుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనము మరియు 14వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆ తర్వాత 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మీరు గమనించారు కదా, చాలండి. మన మధ్య నివసించును అనే మాటని మూల భాషలో గమనిస్తే ప్రత్యక్ష గుడారమే మన మధ్యకు దిగి వచ్చింది అనే అర్థంతో రాయబడింది. యేసయ్య ప్రత్యక్ష గుడారమై మన మధ్యకు దిగి వచ్చాడట. అంటే ప్రత్యక్ష గుడారము ఆయనకు ముంగుర్తుగా ఉన్నది. ఆయనే ప్రత్యక్ష గుడారముగా ప్రజల మధ్యకు దిగి వచ్చాడట. ఇంతకీ ప్రత్యక్ష గుడారం అంటే తెలుసు కదా. ఏమిటి ప్రత్యక్ష గుడారం అంటే? దేవునిని ఆరాధించు స్థలము. మనం ప్రస్తుత భాషలో చెప్పాలంటే మందిరము, చర్చి అనొచ్చు. అలాంటి మందిరముగా యేసయ్య మన యొద్దకు దిగి వచ్చాడట. మనల్ని కలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడట. మానవుడు ఏ ప్రయత్నము చేతను దేవునిని కలుసుకొనలేడు, దేవునిని చేరుకొనలేడు. అంత సామర్థ్యము, అంత తెలివి, అంత జ్ఞానము మానవునికి లేదని సర్వోన్నతుడైన దేవుడు, మహామహిమలో వసించు దేవుడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వము గలవాడై అత్యున్నత సింహాసనంపై ఆసీనుడయ్యుండి వేవేల దూతగణముల చేత పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుచున్న ఆ దేవదేవుడు మనలను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఈ లోకంలోనికి దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ప్రత్యక్ష గుడారములో ఆయన ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో కలుసుకొనబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది 3 మాటల్ని మనం చూద్దాం. ఆవరణములో ఒక స్థలమును, అలాగే పరిశుద్ధ స్థలములో ఒక స్థలమును, లేదంటే ఒక ప్రాంతమును, అతి పరిశుద్ధ స్థలములో ఒక ప్రాంతములో, లేదంటే ఒక వస్తువు దగ్గర ఆయన కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ 3 మాటల్ని మనము ఈరోజు ఈ పూట ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉంటుంది. ప్రత్యక్ష గుడారము ఆవరణము, పరిశుద్ధ స్థలము,
అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా ఉంటుంది. ఇట్టే మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్తాను చూడండి. మీరు కూర్చున్న స్థలం అంతా పరిశుద్ధ స్థలం అనుకోండి. ఇదిగో నేను నిలబడిన ఈ వేదిక అతి పరిశుద్ధ స్థలం అనుకోండి. ఈ టెంట బయట ఉన్న ప్రదేశాన్ని ఆవరణం అనుకోండి. ప్రత్యక్ష గుడారం ఇలా ఉంటుంది. ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుస్తూ ఒక తెర ఉంటుంది. ఈ 3 ప్రాంతాల్లో ప్రభువు కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మొదటిగా ఎక్కడ కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు చూడండి. 29వ అధ్యాయము 38వ వచనాన్ని చదవండి. నీవు బలిపీఠము మీద నిత్యము అర్పింపవలసినది ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతి దినమును ఉదయమందును ఒక గొర్రె పిల్లను, ఒక గొర్రె పిల్లను అర్పించాలి, పానార్పణములు చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ ముగింపులో మనం చదివిన వాక్య భాగము 38వ వచనంలో ఆయన ఈ మాటలు, 43వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు. అక్కడ అనగా బలిపీఠమునొద్ద నిన్ను కలుసుకుంటానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడమ్మా? ఆవరణములో ఉన్న బలిపీఠమునొద్ద దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కలుసుకుని ఏం చేస్తాడట చూడండి. ఆ వచనాన్ని కొనసాగించండి. ఇంకా 43వ వచనమును చదవండి అమ్మా. 29:43 అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. హల్లెలూయా. ఎందుకు వస్తాడట దేవుడు అక్కడికి? బలిపీఠమునొద్దకి. బలిపీఠమునొద్ద బలి అర్పణ ద్వారా మనలను పరిశుద్ధపరచడానికే ఆయన అక్కడికి వచ్చి మనల్ని కలుసుకుంటాడట. బలిపీఠం మీద ఏమర్పిస్తారు? బలిపీఠం మీద బలి అర్పిస్తారు. అది దహన బలి అవ్వచ్చు, పాప పరిహారార్థ బలి అవ్వచ్చు, మ్రొక్కుబడి అవ్వచ్చు, పానార్పణం అవ్వచ్చు, నైవేద్యం అవ్వచ్చు. ఇవన్నీ ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠం మీద అర్పిస్తారు. దేవుడు బలిపీఠమునొద్దకు వచ్చి మనల్ని కలుసుకుంటానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మోషేతో ప్రత్యక్షమై ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు బలిపీఠమునొద్ద బలి అర్పించినప్పుడెల్లా నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, ఆ బలి ద్వారా మిమ్ములను పరిశుద్ధపరుస్తానని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఆనాడు బలిపీఠం మీద ఒక గొర్రెపిల్ల బలి అర్పించబడుతూ ఉన్నప్పుడు ఆ బలిని బట్టి ప్రజల యొక్క పాపములన్నిటినీ ఆయన పరిహరించి పరిశుద్ధపరచువాడు. ఎందుకు కలుస్తానంటున్నాడు? మన దగ్గర ఏదన్నా ఉంటే లాగేసుకుందామని కాదు, మన దగ్గర ఏదైనా మంచి వస్తువు ఉంటే తీసేసుకుందామని కాదు, మన జేబుల్లో ఉన్నవని లాగేసుకుందామని కాదు, మన హృదయము నిండా ఉన్నటువంటి పాపమును తీసివేయుటకు ఆ పస్కా బలి లేదంటే అక్కడ అర్పించు ప్రతి బలికి యేసయ్య సమాప్తి అయి ఉన్నాడు. యేసయ్య కలువరి సిలువలో తను బలి అయిపోయి ఆ బలి అర్పణము అందరినీ పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు కలుసుకుంటూ ఉన్నాడంటే పాపమును తీసివేయడానికి ఆయన కలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మానవాళికి ఉన్న పెద్ద సమస్య ఏమిటి? ఈరోజు మానవాళికి ఉన్న సమస్య ఏమిటంటే సైంటిస్టులు ఒకలాగా చెప్తారు, వైద్యులు ఒకలాగా చెప్తారు, మానసికవేత్తలు ఒకలాగా చెప్తారు. ప్రజలు రకరకాలుగా చెప్పొచ్చు. కానీ మొట్టమొదటిగా తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్త కారణాలకు లేదంటే సమస్త చెడుకు కారణం ఏమిటంటే మనిషిలో ఉన్నటువంటి పాపము. హల్లెలూయా. మనిషి పాపము చేత పట్టబడి ఉన్నాడు. ఆ పాపము చేత బంధింపబడిన మనిషిని విమోచించడానికై యేసయ్య బలిపీఠమునొద్ద మనలను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 3:23లో ఇలాగూ రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారట. పాపము లేకపోతే మానవుని జీవితంలో ఏముంటుంది? మానవుని జీవితంలో దేవుని మహిమ ఉంటుంది. పాపమును బట్టి మనిషి దేవుని మహిమను కోల్పోయాడట. మహిమను కోల్పోయి ఆశీర్వాదాన్ని కోల్పోయి సమాధానాన్ని కోల్పోయి అసమాధానముతో మహిమను కోల్పోయి చీకటిలో ఆశీర్వాదమును కోల్పోయి కీడును అనుభవిస్తూ మనిషి తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక కారు చీకటిలో మగ్గిపోతూ ఉన్నాడట. అలాంటి మనిషిని లేవనెత్తడానికై, విమోచించడానికై, ఇదిగో పాపము నుండి విడిపించడానికై యేసయ్య మనలను బలిపీఠమునొద్ద కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పర్లేదు, కానీ విశ్వాసం ఉంచని వారికి పాపము అనే మాట వింటేనే కోపం వస్తుంది. ఒక ఆయన అంటాడు, మనిషిని పాపి అనడమే మహాపాపం అన్నాడు.
మనిషి పాపి అని దేవుని వాక్యము సెలవిస్తుంది, కానీ మనిషి ఒప్పుకోడు దాన్ని. ఎందుకనంటే మనిషి పాపం అంటే చాలా పెద్దగా ఊహించుకుంటూ ఉన్నాడు. పాపం అంటే దొంగతనం, పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే నరహత్య, పాపం అంటే ఎవరినో పాడు చేయడం, కుటుంబాలను కోల్చడం, ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ పాపాలు నేను కాదంటలేదు. వీటన్నిటికీ ప్రారంభం ఏమిటి? వీటన్నిటికీ ఆది ఏమిటి? మనిషి దేవుని మహిమను కోల్పోయాడు, అందుకే ఇలా బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి దేవుని మహిమను అనుభవిస్తూ ఉన్నప్పుడు మీరు ఆదాము అవ్వల్ని గమనిస్తే, ఆదాము అవ్వలు దేవుని స్వరూపమందు సృష్టింపబడిన వారే దేవుని సహవాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు వారు దేవుని ఆశీర్వాదమును అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడే కదా వాళ్ళు తరంబడ్డారు, అప్పుడే కదా వారు శాపాన్ని పొందుకున్నారు, అప్పుడే కదా ఆ భూమి మంచి ఫలములను ఇవ్వడం మానేసింది, అప్పుడే కదా స్త్రీకి ప్రసవ వేదన అధికమైంది. మహిమలో ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య లేదు. దేవునికి దూరమైపోవడమే ప్రధానమైన పాపం. పాపం అంటే ఇదిగో ఏదో చెయ్యడము అని మాత్రమే కాదు, అది ఎందుకు చేస్తున్నావు అని అంటే ఇదిగో పరిశుద్ధుడైన దేవునికి దూరమైపోతూ ఉన్నావు. అందుకని ఈ పాపంలో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఈ పాపపు క్రియలు మనిషి నుండి వస్తూ ఉన్నాయి. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ క్రియలన్నీ చేయడాన్ని బట్టి మాత్రమే నువ్వు పాపివి కాదు, నేను పాపిని కాదు. దేవునికి ఏ రోజైతే మనము దూరమయ్యామో ఆ రోజే పాపులుగా ఉన్నాము. హల్లెలూయా. అది ఆదిలోనే జరిగిపోయింది కదా. కాబట్టి మనుషులు ప్రతి ఒక్కరు, మానవుల్లో పాపం ఉందండి. 16వ సామెత 2వ వచనంలో మనిషి యొక్క నైజాన్ని, ఆలోచనని రాస్తూ ఉన్నాడు. చూడండి, సామెతలు 16:2 చదువుతారా? ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మ వారిని పరిశోధిస్తుందట. మనిషి తను నడిచే నడతలన్నీ ఎలా ఉన్నాయంటాడు? న్యాయముగా ఉన్నాయంటాడు, పరిశుద్ధముగా ఉన్నాయంటాడు. నేనెక్కడ పాపం చేశాను, నేనేం చేశాను అంటాడు. మనిషి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ దేవుని ఆత్మంట మనిషిని పరిశోధిస్తుందట. ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు. మనిషి ఒప్పుకోలేడేమో కానీ పరిశుద్ధుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు చెప్తున్నాడు, మనిషిలో పాపం ఉన్నది. హల్లెలూయా. ఆ పాపము వీలును బట్టి, అవకాశాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కాదు, పాపము లోపలే ఉంది ముందే. మనం బాహ్య క్రియలు చూసి అది పాపం అనుకుంటున్నాం, కానీ మానవుని లోపటే అంతరంగంలోనే పాపం ఉన్నది. హల్లెలూయా. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పిల్లలకి ఎవరికైనా మీరు కూర్చోబెట్టి అబద్ధాలు చెప్పడం నేర్పించారా? ఏదన్నా అబద్ధాలు నేర్పించే స్కూల్ ఉందా? మరి వాళ్ళకి అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సహజంగానే మనిషిలో ఆ పాప నైజం ఉంది. ఈరోజు తప్పించుకోవడానికి వీల్లేదు, నేనేం చేశాను అనడానికి వీల్లేదు. నా నడతలన్నీ చాలా బాగున్నాయి, న్యాయంగా ఉన్నాయని మనల్ని మనం సమర్థించుకోవడానికి వీల్లేదండి. అన్నిటినీ పరిశోధించు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు మన స్కాన్ చేసి మన స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. అందరూ పాపం చేసేసారు, అందరూ పాపులుగానే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్ తప్పు అనడానికి లేదు. నాకు నొప్పి రావట్లేదండి, మీరు స్కానింగ్ చేసి పలానా సమస్య ఉందంటున్నారు, నాకేం అనిపించట్లేదండి అని నువ్వు బొంకినా తప్ప కాదన్నా ఆ మెషిన్ చెప్పేస్తుంది అక్కడ. అలాగున దేవుడు చెప్తూ ఉన్నాడు, మనందరము పాపంలో ఉన్నాం. హల్లెలూయా. ఈ పాపమును తీసివేయడానికే ఆయన ఎక్కడ కలుసుకుంటానంటున్నాడు? బలిపీఠము వద్ద కలుసుకుంటానంటున్నాడు. ఆ బలిపీఠము వద్ద జరిగిన పరిచర్య, ఆ పస్కా బలి యొక్క పరిచర్య యేసుక్రీస్తు ప్రభు తన సిలువలో చేశాడు. హల్లెలూయా. అందుకనే కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మన పస్కా బలి పశువు అంటాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము 7వ వచనం చదవండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. మన విమోచన కొరకు
క్రీస్తు అనే పస్కా బలి పశువు వధించబడింది. మన పాపములన్నిటినీ తీసివేయడానికే ఆయన పస్కా పశువు వలె వధించబడ్డాడు. ఆ బలిపీఠం మీద ఆయనే వధించబడ్డాడు. ఇప్పుడు ఆ బలిపీఠం ఎలాంటి రూపు తీసుకుందంటే సిలువ అనే రూపును తీసుకుంది. ఆ పస్కా పశువు ఎవరయ్యారు అని అంటే యేసు క్రీస్తు ప్రభువే ఆ పస్కా పశువు అయ్యారు. ఆయన కలువరి సిలువలో మన పాపములన్నిటినీ భరించి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తముగా తన పరిశుద్ధ రక్తమునంతటిని చిందించి ఎవరైతే ఆ బలియాగమునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన పరిశుద్ధపరుచుతూ ఉన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలే ఉంటాయి. ఇదిగో యేసుక్రీస్తునందులో విశ్వాస మూలముగా మీరందరూ దేవుని నీతి అయి ఉన్నారని చెప్తాడు. ఇదిగో ఆ పస్కా పశువు, ఆ బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కలువరి సిలువలో తన్ను తాను అర్పించుకున్నట ద్వారా మన పాపములన్నిటినీ తీసివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందరైతే ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఆయన పాపము తీయడానికే, ఆయన పాపముకు పరిష్కారముగానే, రూపుమాపడానికే ఏ పదం వాడినా ఆయన పాపము తీసివేయడానికే మనల్ని కలుసుకుంటూ ఉన్నాడు. మనము పాపులమని గ్రహించినట్లయితే, పరిష్కారం యేసయ్యలో ఉన్నదని అర్థం చేసుకున్నట్లయితే, మనము కూడా మనల్ని కలుసుకున్నట్టుకు వచ్చిన యేసయ్యను కలుసుకుంటే మనము పరిశుద్ధులుగా మారిపోతాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఆయన తీర్చివేస్తాడు. హల్లెలూయా. మన శిక్ష అంతటిని ఆయన కలువరి సిలువలో భరించాడు. మన విమోచన కొరకై ఆయన తన పరిశుద్ధ రక్తమును మన కొరకు కార్చి ఉన్నాడు. ఎవరైతే ఈ మాటలను నమ్ముతారో వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వద్దకు వస్తారో వారు ఎలా ఉంటారట? రోమ 6:23 చదువుతారా? పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరమైన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇదిగో పాపం వలన మనిషి ఏం కోల్పోతున్నాడట? ఇంతకుముందు చెప్పాను, మహిమను కోల్పోయాడు. రెండోది పాపం వలన ఏం కోల్పోయాడు? నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య శిక్షను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు బలియాగమునొద్దకు నీవు వస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని బలిపీఠమునొద్ద అనగా కలువరి సిలువనొద్ద నీవు కలుసుకుంటావో అప్పుడు ఏం జరుగుద్దట? నీవు కోల్పోయిన మహిమను తిరిగి పొందుకుంటావు. ఇదిగో నిత్య శిక్షకు బదులుగా నిత్య జీవాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఈ మధ్య కలువరి సిలువను చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. చులకన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇదిగో చేతకాని వాని వలె కలువరి సిలువలో చనిపోయాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఇట్లా రకరకాలుగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి దారుణమైన మాటలు ఈరోజే కాదు ఆ రోజు కూడా పలికారు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. ఏమంటున్నారో ప్రజలు మనకు తెలుస్తూ ఉంటుంది. సిలువను చూసి వాళ్ళు ఏమంటున్నారమ్మా? అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిని. సిలువను చూసి ఏమంటున్నారంట వాళ్ళు? అతడు తృణీకరింపబడిన వాడు. దేవుడు వదిలేశాడు ఆయన్ని. దేవుడు వదిలేకపోతే ఇలాంటి సావు ఎందుకు వస్తుందిరా అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. మన భాషలో చెప్తూ ఉన్నాను. కొంతమంది అంటున్నారా అంట, ఏం చేసుకున్నాడో ఇలాంటి సావు వచ్చింది అంటున్నారట. ఆ మాట కదా ఉంది. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడు అంటే ఏంటి? అర్థం ఏంటి? చేసుకున్నది అనుభవిస్తూ ఉన్నాడు అంటున్నారట. కొంతమంది ఏమో దేవుడు వదిలేశాడురా, దేవుడు వదిలేకపోతే ఇలాంటి సావు ఎందుకు వస్తుంది? ఏదో తప్పు చేశాడు, లేకపోతే ఇలా ఎందుకు సావు వస్తుంది? మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు ఇట్లా ఉన్నాడని బాధపడుతున్న వారిని చూసి అంటారు కదా, అలా అంటున్నారట సిలువను చూసి. ఇదిగో సిలువను చూసి ఈ మాటలు కాదు నీవు నేను చెప్పాల్సింది. సిలువపై ఉన్న యేసయ్యను చూసి ఈ మాటలు కాదు నీవు నేను పలకాల్సింది. ఆయన కలువరి సిలువలో దేవుడు వదిలేయడాన్ని బట్టో, ఆయన కలువరి సిలువలో ఏదో తప్పు చేయడాన్ని బట్టో కాదు బాధపడుతున్నది. ఎందుకట? 4వ వచనంలో చెబుతున్నాడు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఏమెంచుతున్నారట ప్రజలు?
దేవుడు శిక్షిస్తున్నాడు, దేవుని ఉగ్రత ఇతని మీద కుమ్మరించబడుతుంది, దేవుడు వదిలేశాడు, ఏదో తప్పు చేశాడని ఎంచుతున్నామంట. కానీ ఆయన కలువరి సిలువలో బలి అయిపోవడానికి కారణం ఏమిటట? మన అతిక్రమములు, మన పాపములు. కింద ఏమంటే మన దోష శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందట. హల్లెలూయా. ఇప్పుడు కలువరి సిలువను చూస్తూ ఏమనాలట? కలువరి సిలువను చూస్తూ దేవుడు వదిలేశాడు, ఏదో తప్పు చేశాడు, బలహీనంగా శిక్షించబడుతున్నాడు, 3 మేకులు మీక్కోలేక చచ్చిపోయాడు, ఇది కాదంట అనాల్సింది. ఇదిగో నా దోష శిక్షను భరిస్తున్నావు యేసయ్యా, నా స్థానంలో, నేను ఉండాల్సిన స్థానంలో నీవు ఉన్నావయ్యా, ఇదిగో నా శిక్షనే నీవు భరిస్తున్నావు, ఈ స్థానము నాది ప్రభువా, నన్ను క్షమించు అని పలకాలట సిలువను చూసి. హల్లెలూయా. ఈ పూట సిలువను చూసి నీవైతే ఏం పలుకుతావు? ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా సిలువను చూసి ఇదిగో అక్కడ మాట్లాడేవాడిగా, కొందరు మాట్లాడుతున్నట్లుగా ఎగతాళిగా మాట్లాడతావా? దేవునిని తోలనాడుతూ మాట్లాడతావా? లేదంటే ఈ మాటలను బట్టి దేవుడిని యందు విశ్వాసము కలిగిస్తుండగా, నీతో మాట్లాడుతుండగా, ఈ స్థానము నాదే, నా కొరకే యేసయ్య శిక్షించబడుతున్నాడు, నా వలనే ఆయన తన ప్రాణమును పెడుతున్నాడు, నన్ను రక్షించడానికే, నాలో నుండి పాపము తీసి నన్ను మహిమపరచడానికే, నాలో నుండి పాపము తీసివేసి నిత్య శిక్షకు బదులుగా నిత్య జీవము ఇవ్వడానికే ఆయన కలువరి సిలువలో ఉన్నాడని నీవు చెప్పగలవా? ఈ పూట ఆయన బలిపీఠమునొద్ద కలుసుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి. వచ్చిన అవకాశాన్ని కాలదనుకోకూడదు. ఆయనే దిగి వచ్చాడు కదా అని చులకనగా మనం చూడకూడదు. హల్లెలూయా. గొప్పవారే మన దగ్గరికి వస్తే ఎంత సంతోషపడిపోతాం, ఫోటోలు దిగేస్తాం కదా, వెంటనే పలానా ఆయనతో సెల్ఫీ, ఫోటో దిగేసి పలానా ఆయన వచ్చాడు తెలుసా మొన్న మా ఇంటికి అని చెప్పుకుంటాంగా. మరి యేసయ్య వస్తే ఆయన వద్దకు మనం రాలేమా? యేసయ్యే నా కోసం వచ్చాడు అనేటువంటి తీర్మానంలోకి మనం రాలేమా? ఈ పూట మనలను పాపము నుండి విడిపించడానికి, పాపము వలన వచ్చు శిక్ష నుంచి విడిపించడానికి, పాపము ప్రభావము నుండి, శక్తి నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య మనల్ని బలిపీఠమునొద్ద కలుసుకుంటూ ఉన్నాడు. ఆయన కలుసుకున్నట్టుకు రాగా ఆయన వదిలిపెట్టక, విడిచిపెట్టక, ఆయన బలియాగమునందు విశ్వాసం ఉంచి మనము ఆయన ఇచ్చు రక్షణను, నిత్య జీవాన్ని పొందుకుందాం. హల్లెలూయా. రెండవదిగా ఆయన ఎక్కడ మనల్ని కలుసుకుంటూ ఉన్నాడట? నిర్గమాకాండము 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమాకాండము 30వ అధ్యాయం 6వ వచనం. సాక్ష్యపు మందసపు నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనములో మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడు, ఇదిగో ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ముందుగా పరిశుద్ధ స్థలములో నువ్వు ఒకటి ఉంచాలి, దానిని అక్కడ ఉంచవలెను అన్నాడు. దేనిని? మొదటి వచనం చూస్తే ధూపవేదిక గురించి చెప్తూ ఉన్నాడు. ధూపము వేయుటకు నువ్వు ఒక ధూపవేదికను చేయవలెను. ఆ ధూపవేదికను ఎక్కడ ఉంచాలంటే అతి పరిశుద్ధ స్థలములో మందసం ఎక్కడైతే ఉంచబడుతుందో దానికి ఎదురుగా పరిశుద్ధ స్థలములో ధూపవేదికను ఉంచాలంట. అంటే మీరు నా వైపు చూస్తే ఇక్కడ ఒక స్టాండ్ పెట్టారు కదా, ఇక్కడ ఒక పోడియం పెట్టారు కదా, ఇదిగో ఇదే ప్లేస్లో ధూపవేదికను పెట్టాలట. ఇక్కడ ఈ ధూపవేదికను పెడితే అక్కడకు వచ్చి ప్రజలను దేవుడు కలుసుకుంటాడట. ధూపవేదిక ఏమిటి? దాని సాదృశ్యం ఏమిటి? ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. అందుకనే కీర్తనాకారుడు ఏమంటాడు? నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను, నా ప్రార్థన ధూపము వలెను నీ సన్నిధికి ఉండునుగాక అంటాడు. హల్లెలూయా. ఇదిగో ధూపము పట్టుకుని పరలోకపు ప్రత్యక్షత యోహాను చూశాడు. ఆ ధూపార్తిని, ఆ ధూపమును ఏమని చెప్తూ ఉన్నారంటే ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పాడు. అంటే ధూపవేదిక పరిచర్య దేనికి సాదృశ్యమై ఉన్నదంటే ప్రార్థనా పరిచర్యకు సాదృశ్యమై ఉన్నది. ప్రతినిత్యము కూడా యాజకులు ఏం చేయాలంటే ధూపాన్ని పట్టుకుని ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ధూపము వేయటం ద్వారా ప్రజల పక్షంగా అతను నిలబడాలి. ఆవరణములోనేమో ప్రజల పక్షంగా బలి చెల్లిస్తారు బలిపీఠమునొద్ద, పరిశుద్ధ స్థలములోనేమో ధూపవేదిక మీద ప్రజల పక్షముగా యాజకుడు ప్రార్థనలు చేస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన అక్కడ కలుసుకుంటాడు అని చెప్పడంలో దాని అర్థం ఏమిటంటే, ఇదిగో ప్రభువు ఎక్కడ కలుసుకుంటాడంటే, ఎవరిని కలుసుకుంటాడంటే
ప్రార్థనలో ప్రభువు కలుసుకుంటాడు, ప్రార్థించు వారిని ఆయన కలుసుకుంటాడు. అందుకనే భక్తుడు 65వ కీర్తనలో దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడో తెలుసా? 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అని పిలుస్తూ ఉన్నాడు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారట. ఎందుకని? నీవు ప్రార్థన ఆలకించువాడు. ఇప్పుడు దేవునికి ఏం పేరు పెట్టేసుకున్నాడంటే ఈయన ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా. ఏం పేరు పెట్టుకున్నాడు? ప్రార్థన ఆలకించేవాడు నీవని చెప్తూ. ధూపవేదిక వద్ద ఆయన నిన్ను కలుసుకుని నీ ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరించును, ఆలకించును. నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఆయన కార్యములు చేయను. ధూపవేదిక దగ్గర ఎందుకు కలుసుకుంటాడంటే మన ప్రార్థనలో ఆలకించడానికి ఆయన కలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయన కలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలంతే. ఎవరినన్నా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎవరన్నా కలుసుకోవడానికి చాలా దూరం ప్రయాణం చేయాలి, ఎవరినన్నా కలుసుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేయాలి. దేవదేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థనే. ప్రార్థన చేస్తే చాలు, ఆయన నిన్ను కలుసుకుంటాడు, ఆయన మనలను కలుసుకుంటాడు. ప్రార్థనలో ఆయన మనలను కలుసుకుని మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. అయితే చివరి వచనంలో ఆయన ఏమంటాడు ఒకసారి చూడండి. 30వ అధ్యాయములో 30వ అధ్యాయమైనా చదువుతున్నది 37 నుంచి చదువుదాం. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. దాని వంటిది నీవు చేసుకొనకూడదు. ఇక్కడ ఇంకా ముందు వచనాల్లో నుంచి చెప్తాడు, అక్కడ ఉన్న విషయం చెప్పేస్తాను. ఆ ధూపవేదిక మీద వెయ్యవలసిన ధూపము, సాంబ్రాణి, ఆ సామగ్రిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తూ అది ప్రతిష్ఠితము, అది ప్రత్యేకమైనది, అది ఇంపైన సువాసన గలది అని చెప్తాడు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ప్రార్థన అంత స్వచ్ఛముగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అంత ప్రతిష్ఠితముగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన దేవుడు మెచ్చేదిగా, సువాసనను ఆఘ్రాణించేదిగా ప్రార్థన ఉండాలి. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, ఏం ప్రార్థన చేస్తారో అర్థం పర్థం ఉండదు, ఏం అడుగుతారో అర్థం పర్థం ఉండదు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తారు. కొంతమంది ప్రార్థనలో తమ ప్రావీణ్యతను ప్రదర్శిస్తారు. కొంతమంది ప్రార్థనలను యేసయ్య తిట్టాడు, ఖండించాడు. చూడండి 6వ అధ్యాయంలో శాస్త్రులు పరిచర్యులు వేషధారణ ప్రార్థన చేస్తారట, వీధి మూలలు నిలబడి గొప్ప కోసం ప్రార్థన చేస్తారట, వ్యర్థమైన ప్రార్థనలు చేస్తారట. ఈ మాటలన్నీ అక్కడ ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. ఎవరో గొప్ప చేయాలనేటువంటి ప్రార్థనలట, వ్యర్థంగా మాట్లాడే ప్రార్థనలట, వేషధారణ ప్రార్థనలు చేస్తారట. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు చేసే ఇంకో ప్రార్థన చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారట? తమ భక్తిని బయటేస్తారట. నేను ఎంత భక్తిపరుణ్ణి, నేను దశమ భాగం ఎత్తున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, నేను ఆళ్ళలాగా లేను, ఈళ్ళలాగా లేనని తమ గొప్ప చెప్పుకుంటారట. కొంతమంది ప్రార్థన తీరు ఇట్లా ఉంటుంది, ఎవరో పొగడాలని, ఎవరో వినాలని, ఎవరి కోసమో చేస్తున్నట్లుగా. ప్రతిష్టత అంటే దేవుని కొరకు వెచ్చించేది, దేవుని కొరకు సమర్పించుకునేది. ప్రార్థన అలా ఉండాలి. ఇదిగో ఈ శాస్త్రులు పరిసయ్యుల వలె ఈ నీతిమంతునిగా కనబరుచుకునే ప్రజల వలె గనక ప్రార్థన చేస్తే అది కంపు కొట్టుపోద్ది, దేవునికి చెడ్డ కంపు వచ్చేస్తుంది, ఆయన అంగీకరించడు. అందుకనే వాళ్ళకి చెప్పాడు, ఏది పడితే అది సాంబ్రాణి వేస్తే కుదరదు, ధూపవేదిక మీద ప్రతిష్ఠితమైనది, పరిశుద్ధమైనది, సువాసన కలిగినది వేయమని చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే ప్రతి మాటలోనూ ఏదో లాగాలనే ప్రయత్నం కాదు, కానీ మన ప్రార్థన అంత స్వచ్ఛముగాను పరిశుద్ధముగాను సమర్పణ కలిగి ప్రతిష్ఠ కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్టి ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తామో తప్పక ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, నిన్ను నేను స్తుతిస్తాను, దానికి బలమైన కారణం ఏంటంటే మానక నా ప్రార్థన నీవు అంగీకరిస్తావు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేసి జవాబు రావట్లేదండి, ప్రార్థన వింటలేదండి, మీరు చూస్తేనేమో మైక్ పట్టుకుని దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ఏ పాస్టర్ గారు చూసిన ఇట్లాగే చెప్తున్నారు, మరి కానీ నా జీవితంలో కార్యం జరగట్లేదు అంటే నువ్వు సువాసన గల, ప్రతిష్టత గల, స్వచ్ఛమైన ప్రార్థన చేస్తున్నావా? ప్రతి ప్రార్థనని నేనేమీ తక్కువ చేయట్లేదు, కానీ మన ప్రార్థన బాగుండాలి అని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా.
మంచి ప్రార్థన, స్పష్టమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, సమర్పణ కలిగిన ప్రార్థన నీవు నేను చేసినట్లయితే ధూపవేదిక నొద్ద కలుసుకుని మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాడంట? ధూపవేదిక నొద్ద ఆయన మనలను కలుసుకుంటాడు మన ప్రార్థన అంగీకరించడానికి. చాలామంది ఏం చేస్తారంటే ఒక్క ఉదుటున ఆవరణములోనికి రాకుండా పరిశుద్ధ స్థలములోనికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక దూకుదామని చూస్తారు. ఒక కప్ప దూకుద్ది చూసారా, ఇక్కడ నుండి అక్కడికి, అట్లా దూకే ప్రయత్నం చేస్తారు. అది సాధ్యము కాదు, అది వర్కౌట్ అవ్వదు. మనం ఎక్కడికి రావాలి? మొదట ఆవరణములోని బలిపీఠమునొద్దకు రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ బలిపీఠమునొద్దకు రావడానికి ఇష్టపడరు. ఒక దూకి మందసం దగ్గర ఆ ధూపవేదిక దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే రక్షణ అవసరం లేదు వాళ్ళకి, క్రీస్తు బలియాగం అవసరం లేదు. ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అక్కర్లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే ప్రార్థనా వేదిక దగ్గరికి వచ్చి, ధూపవేదిక దగ్గరికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఏదో వేడుకుని స్వస్థతో ఆశీర్వాదము ఏదేదో కావాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇదిగో ముందుగా ఆవరణములోనికి రావాలని, ఇదిగో ముందుగా బలిపీఠమునొద్దకు వచ్చి పాపములు కడుక్కోవాలని ఆలోచన ఉండదు. కానీ ఆవరణములోనికి రాకుండా పరిశుద్ధ స్థలములోనికి రావడం సాధ్యము కానే కాదు. సాధ్యమవుతుందా? అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూడా ఇలా మాట్లాడతారు, అయ్యా ప్రార్థన చేయండి మీరు, అది గనక జరిగితే నేను బాప్తీసం తీసేసుకుంటాను అంటారు. విన్నారా ఎప్పుడైనా ఈ మాటలు? అన్నారా ఎప్పుడైనా మీరు ఈ మాటలు దేవుని సేవకులతో? ఖచ్చితంగా నేనైతే విన్నాను. నాతో అయితే కొంతమంది అన్నారు. ఏమంట? వాళ్ళు ప్రార్థన చేసేస్తారట, వాళ్ళ పక్షంగా దైవజనులు కూడా ప్రార్థన చేసేయాలంట. వాళ్ళ ప్రార్థన అంగీకరించబడితే అప్పుడు వాళ్ళు రక్షణ పొందుకుంటారట. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ముందు ఎక్కడికి రావాలంట? ముందు ఆవరణంలోనికి రావాలి, ముందు బలిపీఠమునొద్దకు రావాలి. అక్కడికి రాకుండా అంటే పాప క్షమాపణ, నిత్య జీవము, రక్షణ పొందకుండా ఏదో పొందుకోవాలనే ప్రయత్నం ఏ ఒక్కరూ చెయ్యవద్దు. హల్లెలూయా. అలాంటి ప్రయత్నాలు సఫలం కావు. ప్రత్యేక సందర్భంలో దేవుడు ఏదైనా ఒక ప్రత్యేక కార్యము చేస్తే చేయవచ్చేమో, కానీ పద్ధతి క్రమం అయితే ముందు మనం ఎక్కడికి రావాలి? ఆవరణములోని బలిపీఠమునొద్దకే రావాలి. ఆ తర్వాతే ధూపవేదిక దగ్గరికి రావాలి. ఇది క్రమము. ఇలా వస్తే మనం ఆశీర్వదించబడతాం. ఇలా వస్తే ఆవరణంలో రక్షణ దొరుకుతుంది. ఇదిగో పరిశుద్ధ స్థలములో మన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధ స్థల పరిచర్య, ధూపవేదిక పరిచర్య, ప్రార్థనా పరిచర్యలో మనకు జవాబు రావడం లేదంటే నీవు మొదట బలిపీఠమునొద్ద దేవుణ్ణి కలుసుకోలేదేమో. దేవుణ్ణి కలుసుకొని ఉంటే ఎక్కడా? బలిపీఠమునొద్దే మొదట నీవు కలుసుకుని ఉంటే ధూపవేదిక పరిచర్య ఫలవంతంగా ఉంటుంది. కానీ ఎవరికి వద్దది. ఒక దూకేసి ఏవో పొందుకోవాలనేటువంటి తాపత్రయం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో తప్పక కార్యములు చేస్తాడు. నేను దాన్ని ఏం ఖండించి వ్యతిరేకంగా చెప్పట్లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, మనల్ని స్వస్థపరచడానికి కూడా ఇష్టపడుతున్నాడు. దానికంటే మునుపు ఏం చెప్తూ ఉన్నాడు? ఈ ఆశీర్వాదమునకు, ఈ యొక్క స్వస్థత పొందుకోవడానికి, లేదంటే ఏదైనా కానివ్వండి మనం పొందుకోవాలంటే ముందు అక్కడ ఒక్కసారి నీ పాపాలు కడుక్కుని రా అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దూకే ప్రయత్నం చేయొద్దు. మీకు ఆరోగ్యం బాగలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏం జరుగుద్ది చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుండి వెళ్ళంగానే ఒక ఆయన ఆపేస్తాడు మిమ్మల్ని, ఒక ఆమె ఆపేస్తుంది, టోకెన్ తీసుకో అని చెప్తారు. అవునా? చీటీ రాయించుకో అని చెప్తారు. ఒక్క ఉదుటిన డాక్టర్ క్యాబిన్లోకి దూకడం సాధ్యమవుతుందా? అవ్వదు. నువ్వు మొదట డాక్టర్ రూమ్కి బయట ఆగాలి. అక్కడ నువ్వేం చేయాలి? డాక్టర్కి ఇవ్వాల్సిన ఫీజు అక్కడ కట్టాలి, నీ పేరు అక్కడ రాయించుకోవాలి, నీ జ్వరం ఏముందో అక్కడ చూపించుకోవాలి, నీ వెయిట్ ఎంతో అక్కడ రాయించుకోవాలి, నీకేం సమస్య అక్కడ రాయించుకోవాలి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు పని అవుతుంది. అట్లా కాకుండా నీకేదో బలం ఉందని, జ్ఞానం ఉందనో ఏదో కారణం చేత బరాబరామని వెళ్ళిపోతూ డోర్ తోచుకుని లోపలికి వెళ్ళిపోయామనుకో, ఏం చేస్తారు డాక్టరు? బయటకు పొమ్మంటాడు. అంటారా అనరా? క్రమము మనము పాటించాలి. ముందు బలిపీఠము, తర్వాతే ధూపవేదిక. హల్లెలూయా. ధూపవేదిక వద్దకు రావడానికి ఏ ఆటంకము లేదు. బలిపీఠమునొద్ద నువ్వు కలుసుకోవడమే నీ అర్హత. హల్లెలూయా.
తర్వాత ఎక్కడ కలుసుకుంటా అంటున్నాడు చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. ఎక్కడ కలుసుకుంటాడంట ఈసారి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము మీది కరుణాపీఠమునొద్ద కలుసుకుంటాడట. అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుంది? మందసం ఉంటుంది. మందసం అంటే ఇలాంటి ఒక పెట్టె, ఈ సౌండ్ బాక్స్ లాంటి ఒక పెట్టె. దానిలో దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు రాయబడిన పలకలు, మన్నా పెట్టినటువంటి ఒక గిన్నె, అహరోను చిగిరించిన కర్ర కలిపి అందులో పెట్టి దాని మీద 2 దేవదూతలు ఒక సింహాసనం వలె ఏర్పాటు చేస్తే దాన్ని కరుణాపీఠం అంటారు. అక్కడ దేవుడు కలుసుకుంటాడట. ఎక్కడ కలుసుకుంటాడు? ఈసారి అతి పరిశుద్ధ స్థలంలో. ఈసారి ఎక్కడ కలుసుకుంటాడు? మందసమునొద్ద కలుసుకుంటాడు. ఈసారి ఎక్కడ కలుసుకుంటాడు? కరుణాపీఠం మీద కలుసుకుంటాడు. కరుణాపీఠం మీద కలుసుకుని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? చదవండమ్మా. నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. వాక్యము ద్వారా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలో అక్కడ మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ధూపవేదిక పరిచర్య ఉందే, అది ఏమిటి? మనము ఆయనతో మాట్లాడడం. ఇదిగో ఈ మందసమునొద్ద కలుసుకునే పరిచర్య ఉందే, అదేమిటి? ఆయన మనతో మాట్లాడడము. ఆయన ఎందుకు కలుసుకుంటాడంటే మనం ఏం చేయాలో, ఎటువైపు పయనించాలో ఆ ప్రయాణం అంతటిని ఆయన చెప్తాడట. ఆ మార్గం అంతటిని ఆయన చూపిస్తాడట. ఆయన మనం ఏం చేయాలో మనకు బోధిస్తాడట. మన మార్గాలను నిర్దేశిస్తాడట. ఆయన మందసమునొద్ద కరుణాపీఠము మీదుగా మనలను కలుసుకుని మన జీవితాలకు దిశానిర్దేశము చేస్తాడు. హల్లెలూయా. ఏ దిక్కు తోచనటువంటి పరిస్థితులు లేకుండో, ఏం ఆలోచన చేయాలో, ఏ నిర్ణయం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉండవు. ఎందుకని? దేవుడు చక్కని ఆలోచన చెప్పి మనము నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు అంటే కరుణాపీఠమునొద్ద, మందసమునొద్ద నీవు నేను ఆయనను కలుసుకున్నప్పుడు. మరిచిపోవద్దు, దారి మరిచిపోవద్దండి. దారి ఏమిటి? ఆవరణములోని బలిపీఠము. దారి ఏమిటి? పరిశుద్ధ స్థలములోని మందసము. అది దాటుకుని వస్తేనే, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉన్నది, అది దాటుకుని వస్తేనే అతి పరిశుద్ధ స్థలములోని మందసము. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే ముగింపుగా నేను చెప్పే మాట ఏమిటంటే, నీవు రక్షణ పొందుకుని ప్రార్థించే బిడ్డగా నీవు ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని మాటలు జీవం గల మాటలు. దేవుని మాటలను మనల్ని బ్రతికించే మాటలు. దేవుని మాటలను మన బ్రతుకుల్ని ఉజ్జీవింపచేసే మాటలు, మనల్ని లేవనెత్తే మాటలు. ఒక్క మాట చెప్పన చూడండి. 107వ కీర్తన 20వ వచనాన్ని చదవండి. 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు గుంటలో నుండగా వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఆయన వాక్కు పంపి ఏం చేస్తాడట? మనల్ని చెప్పాలి. ఆయన వాక్కు పంపి మనల్ని ఏం చేస్తాడట? మనల్ని బాగు చేస్తాడట. గుంటలో అనగా కృంగిన వేళ మనలను లేవనెత్తుతాడట. ఇక ఎవరు పైకి లేపలేరు అన్నటువంటి దిగజారిన పరిస్థితుల్లో ఆయన మనల్ని లేవనెత్తి బలపరుస్తాడట, మనల్ని బాగు చేస్తాడట. ఆయన వాక్యము ద్వారా మన జీవితాలని పరిశుద్ధపరుస్తాడు, మన జీవితాలని బాగు చేస్తాడు, మనలను ఆయన లేవనెత్తుతాడు. హల్లెలూయా. కృంగిన వేళ ఆయన తన వాక్కు చేత మనల్ని ఆదరిస్తాడు. ఆయన వాక్కులో ఆ శక్తి ఉన్నది, జీవం ఉన్నది. కాబట్టి ఆ వాక్యము కొరకు మనం ఆశపడి ఆ వాక్యం పొందుకోవాలంటే ఎక్కడికి వచ్చి కలుసుకోవాలి? అతి పరిశుద్ధ స్థలములోనికి రావాలి. ఇదిగో అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కమారే వస్తాడు. ఆ వచ్చేటప్పుడు ఆయన చేతిలో ఏముండాలో తెలుసా? బలిపీఠం మీద అర్పింపబడిన
ఆ బలి పశువు యొక్క రక్తం అతడు చేతిలో పట్టుకుని దానిని చిలకరించుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు. అట్లా రాకపోతే ఆ యాజకునికి అదే చివరి రోజు. మాట్లాడతాడు, ఆయన లేవనెత్తుతాడు. అయితే ఒక క్రమాన్ని పెట్టాడు. ఆయన జీవం గల మాటలు మనం పొందుకోవాలంటే, ఆయన తన వాక్కు పంపి మనలను బాగు చేయాలి అంటే, కృంగిన వేళ మనలను లేవనెత్తి బలపరచాలంటే, మనము ఎటువైపు పయనించాలో మనకు ఆజ్ఞాపించాలి అని అంటే, మనము ఆయనను మందసమునొద్ద కలుసుకోవాలి. హల్లెలూయా. ఈ 3 స్థలాలలో దేవుడు మనల్ని కలుసుకుని ఈ మేలును మనకు చేస్తానని మోషేకు తన ప్రత్యక్ష గుడారపు దర్శనములో చూపించాడు. హల్లెలూయా. మొదట జ్ఞాపకము చేసినట్లే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో కనబడుతుంది? యోహాను సువార్త 1:14లో యేసుక్రీస్తులో కనబడుతుంది. ఆయన మన మధ్య నివసించును అనే పదము మూల భాషలో ఎస్కినోసెన్ అని రాయబడింది. అంటే ఆయనే ప్రత్యక్ష గుడారము వలె మన మధ్యకు దిగి వచ్చాడు అని. ఇదిగో యేసయ్యను బలిపీఠమునొద్ద సిలువనొద్ద కలుసుకుని పరిశుద్ధపరచబడాలి. యేసయ్యను ధూపవేదికనొద్ద కలుసుకుని మనం ప్రార్థన చేసి దానికి జవాబు పొందుకోవాలి. మూడవదిగా యేసయ్యను మందసమునొద్దగా కలుసుకుని దేవుని వాక్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఈ పూట మిమ్మల్ని అందరినీ ఈ మాటలన్నీ చెప్పడం ద్వారా 3 పనుల కొరకు మిమ్మల్ని పురిగొల్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది, బలిపీఠమునొద్ద కలుసుకుని ఏం పొందుకోవాలి? రక్షణ పొందుకోవాలి. 2, పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ధూపవేదిక పరిచర్యగా ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. 3, అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి దేవుని వాక్యాన్ని పొందుకోవాలి. ఈ పూట చేరి ఉన్న మిమ్మల్ని అందరినీ ఇదిగో రక్షణ పొందుకొనుటకు, ప్రార్థించుటకు, దేవుని వాక్యాన్ని పొందుకొనుటకు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రక్షణ లేని వారు బలిపీఠమునొద్ద కలుసుకుందాం. రక్షింపబడిన వారము ధూపవేదిక దగ్గర ప్రార్థనలో కలుసుకుందాం. ప్రార్థనలో బలపడుతూ ఇదిగో ఆయన మందసమునొద్ద మనం కలుసుకుందాం. ఈ మాటలను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కండ్లు మూసుకునండి. మనము ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని కలుసుకునే దేవుడు. మనమైతే ఆయన్ని కలుసుకోలేమండి. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసించుతున్నవాడు. ఏ ప్రయత్నము చేతను, ఏ పని చేతను మనం ఆయన్ని కలుసుకొన జాలము. కానీ ఆయనే మన మహావాత్సల్యమును బట్టి, మన మీదున్న ప్రేమను బట్టి మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రత్యక్ష గుడారములో ఆయన మనల్ని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బలిపీఠమునొద్ద ఆయన మనల్ని కలుసుకుని మన పాపమునంతటినీ పరిహరించి మనము కోల్పోయిన మహిమను తిరిగి ఇచ్చి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదిగో రక్షణ లేనివానిగా నీవు ఉంటే బలిపీఠమునొద్ద ఆయన్ని కలుసుకుంటావా? ఇదిగో ఆ బలిపీఠమునొద్ద బలి అవుతూ ఉన్నటువంటి, కలువరి శిలువలో బలి అవుతూ ఉన్నటువంటి యేసయ్యను నీవు కలుసుకుంటావా? ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతుండగా, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తూ ఉండగా నీవు నీ రక్షణ పొందుకోకుండా వాయిదా వేయద్దు, త్రోసిపుచ్చవద్దు. ఇప్పటికే నీవు రక్షింపబడిన వానివైతే ఇదిగో పరిశుద్ధ స్థలములో ధూపవేదికా పరిచర్య, ప్రార్థనా పరిచర్య నీ కోసం కాచుకొని ఉన్నది. నువ్వు ప్రార్థించు బిడ్డవైతే ప్రభువు నిన్ను కలుసుకుని నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థించే బిడ్డగా ఎదుగుచు ఆయన మందసమునొద్దకు రాగలిగినట్లయితే కరుణాపీఠమున మీద నుండి ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు. నీతో మాట్లాడి ఆయన వాక్కు వారా నీతో మాట్లాడి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించి నిన్ను బాగు చేసి లేవనెత్తుటకు, ఆదరించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి వేళ బలిపీఠమునొద్దను, మందసమునొద్దను, ధూపవేదికనొద్దను కలుసుకునుటకై ప్రత్యక్ష గుడారములోనికి ప్రవేశిద్దాం. ప్రత్యక్ష గుడారముగా మన మధ్యకు దిగి వచ్చిన యేసయ్యను మనము కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి రాత్రికాల సమయంలో ప్రభు నీతో కలుగటానికి ఆశ కలిగి ఉన్నారు. ఆయనతో నీవు కలవటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఆవరణంలో ఉన్న వాని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ ఇంకా రక్షణను పొందుకోకుండా, ఇంకా పాపక్షమాపణను పొందుకోకుండా, ఇంకా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఆవరణలో ఆయన నిన్ను కలుసుకునటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సిలువలో వేలాడుతూ
ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠం మీద పాపక్షమాపణ కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కలుసుకోగలుగుతావా? రక్షించబడినటువంటి నీవు ఇంకా లోతైనటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిగా, ఇంకా ప్రార్థనా ధూపములు కలిగినటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు కలిగిన వారిగా మనం మార్చబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇదిగో అతి పరిశుద్ధ స్థలములో దేవుని బలిపీఠము వద్ద కలుసుకున్నట్టు కొరకై దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మనకు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. ప్రభువా, నా స్థితిని ఎరిగిన దేవుడువు నాయన, నా పరిస్థితిని గమనిస్తున్నటువంటి దేవుడువు నాయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి